బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అట్టుడుకుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు తీవ్రమయ్యాయి. దీంతో పాక్ ఆర్మీ జరిపిన కాల్పులో 27 మంది మరణించారు. పీఓకే అసెంబ్లీలో కాశ్మీర్ శరణార్థులకు 12 సీట్లు రిజర్వ్ చేయడాన్ని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ స్వతంత్ర ప్రతిపత్తిని అణచివేసేందుకు పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చిందని ఆరోపిస్తోంది. పీఓకేలో దిగజారుతున్న ఆర్థిక స్థితిగతులు, పరిపాలన అసమర్థత వంటి అంశాలపై కూడా పోరాడుతోంది. తమపై నిషేధం ఉన్నప్పటికీ పోరాటం ఆపేది లేదని జేఏసీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పీఓకేలో అల్లర్లు చెలరేగాయి. పాకిస్తాన్ ప్రభుత్వం వాటిని ఉక్కు పాదంతో అణిచివేసేందుకు ప్రయత్నించడంతో పీఓకే రక్తసిక్తమైంది. ये उनके हाथ में, ये आवाम पे निहत्ती आवाम पे बरसाई गई है जी। ये हाल देख सकते हैं आप, आवाम पूरा उन्हें एहतियाज कर रही थी। ये पुलिस की नफरी ने उनको घेराव में लिया, स्ट्रेट फायरिंग, मानसून गैस और शेल बरसाई गई निहत्ती आवाम पे। देख सकते हैं सामने, ये देख सकते हैं आप, मानसून गैस ये उनके हाथ में, ये आवाम पे निहत्ती आवाम पे बरसाई गई है जी। ये हाल देख सकते हैं आप।